ఏమండే చూసారా? మన కైలాసవాసుడు ఆ బోలాశంకరుడు ఎంత అందంగా కొలువు తీరాడో. తల మీద గంగమ్మ తల్లిని పెట్టుకుని ఒళ్ళంతా విభూది రాసుకుని లోకాలన్నింటినీ కాపాడి ఆ పరమశివుడండి ఈయన. పైన చూసారా? ఈ కలశం నుంచి సుక్క సుక్క పడుతుంటే సాక్షాత్తు ఆ గంగమ్మే భూమికి దిగి వచ్చి మన శివయ్యకి అభిషేకం చేస్తున్నట్లేదు. అబ్బబ్బా, చూస్తుంటే రెండు కళ్ళు సాలవండే బాబు. అదిగో అక్కడే చూసారా? ఆ మూల ఏ బాధ లేకుండా నిశ్చితంగా పడుకుని ఉన్నాయే ఆ మూగజీవాలు. ఆ మూగజీవాలు కూడా మన శివయ్య సెంతనే సేద తీరుతున్నాయండి. ఎందుకంటే ఆయన పశుపతి కదండి. లోకంలో ఉన్న ప్రతి ప్రాణి ఆయన బిడ్డే. మరి మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా ఒకసారి ఆయన లింగ రూపం దర్శించుకుని ఓం నమ శివాయ అని మనస్ఫూర్తిగా మొక్కుంటే చాలండి, ఆ స్వామి కొండంత అండగా నిలబడతాడు. అందుకని ఆయన్ని బోలాశంకరుడు అన్నారు. మరి ఇంకెందుకంటే మన మొగల్తూరులో కొలువై ఉన్న స్వయంగా వెలిసిన మహాశివుడిని ప్రార్థించి దర్శించుకుని ఆ పుణ్యాన్ని ఏదో మూట కట్టుకోండి.